10th class sisters, ఇది మీకోసమే. నీకోసం నీకోసం నీకోసం. చిన్నవాళ్ళమైన మేము ఒక మంచి మాట చెబుతాం, వింటారా? తిందోం తిందియం తొందర దిందాదీనుందోం తగదిందోం తిందియం తొందర దిందాదీనుందోం. అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ, ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మ. మనందరికీ తోడుగా నీడగా గురువులు తల్లిదండ్రులు ఉన్నారు. వారు మనతో ఏం చెప్తారో తెలుసా? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మీరు అందమైన కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడ మీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అంటే ప్రతి పనిలోనూ ఇదిగో ఇలా ఉండాలి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. మనం ఏదైనా సాధించాలి అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటిని కష్టంగా కాకుండా ఇష్టంగా దాటుకొని మనం మన లక్ష్యం వైపు సాగాలి. ఎలాగైనా విజయం సాధించాలి. ఎందుకంటే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. జీవితంలో విజయాలే కాదు అపజయాలు కూడా వస్తుంటాయి. అప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. అలాంటి సమయంలో ఎలా ఎదగాలో తెలుసా మీకు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. విజయం సాధించడం అనేది చాలా కష్టమైనది, భారమైనది, నా వల్ల కాదు అని అనుకోకూడదు. పట్టుదలతో సహనంతో విజయాన్ని సాధించాలి. ఎంతో ఓర్పుగా అనుకున్నది సాధించుకోవాలి. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల
తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. ఈ సత్యాన్ని తెలుసుకొని ఏదైనా సాధించారనుకోండి, మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇదిగో ఇలా ఉంటది. కాబట్టి మనమందరం జీవితంలో అనుకున్న విజయాలను చేరుకుంటే మన జీవితం భావితరాలకు ఆదర్శంగాను, సమాజంలో గౌరవంగాను, ఆనందంగాను ఉంటుంది. అది ఒక పండుగలాగా ఉంటుంది. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. ఎక్కువగా చెప్పి ఉంటే క్షమించండి, మంచి మాటలే అనుకుంటే ఆచరించండి. ఆల్ ద బెస్ట్.